హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే ముందుగా నమస్కారం. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి వీల్ అలైన్మెంట్ గురించి అయితే మనము మీ ముందుకైతే ఒక చిన్న మెసేజ్ని అయితే చెప్దామన్నట్టుగా అయితే నా ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే ప్రతి కార్ ఓనరు అండ్ డ్రైవర్లు కూడా తెలిసి ఉండాల్సిన విషయం ఏంటంటే కార్ వీల్ అలైన్మెంట్ గురించి. ఎలా అంటే మనకు వీల్ అలైన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ కార్ అవుట్ అయింది, వీల్ అలైన్మెంట్ అవుట్ అయింది అని మనం ఎలా తెలుసుకోవాలి, దానిపైన ఇవాళైతే టాపిక్ అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనము కచ్చా రోడ్ అంటే గుంతలుగా ఉంటుంది కదా రోడ్డు, అదే రోడ్డు పైన ఎక్కువ మనము ప్రయాణిస్తూ ఉంటాం. దాని మూలంగా కూడా వీల్ అలైన్మెంట్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే హైవే పైన మనం వెళ్ళినప్పుడు గుంతలు ఉంటుంది, ఆ గుంతలో స్పీడ్గా పోయినప్పుడు కొంచెం స్పీడ్గా పోగానే ఆ గుంతలో ఒకేసారి పడి దునకడంతో కూడా వీల్ అలైన్మెంట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకేంటంటే మన కారుకు సస్పెన్సర్లు అంటే షాక్ అబ్జర్వర్లు, వాటికి బుష్లు రాడ్లు కూడా కొంచెం లూజ్ అవ్వటం కానీ, కొంచెం అది షాక్ అబ్జర్వర్ అటు ఇటు వంగటం కానీ, దాని మూలంగా కూడా వీల్ అలైన్మెంట్ అవుట్ అవుతుంది. లేదా ఇంకా ఏంటంటే మనము మామూలు స్పీడ్ బ్రేకర్ల కాడ ఎత్తేస్తున్న కారు మనము అంటే స్పీడ్ బ్రేకర్ కాడ స్పీడ్గా ఒకటేసారి ఎత్తేస్తూ ఉంటాం, అక్కడ కూడా ఈ వీల్ అనేవి కొంచెము అది అవుట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన స్టీరింగ్ కూడా సేమ్. స్టీరింగ్ అదే స్పీడ్లో గుంతలలో కానీ వాటిలో కూడా మనకు స్టీరింగ్ కింద ఒక బాల్ లెక్క ఉంటుంది, ఆ బోల్ట్ లూజ్ అవ్వడంతో కూడా వీల్ అలైన్మెంట్ అనేది అవుట్ అవుతుంది. అయితే దీనికి మనము ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. వీల్ అలైన్మెంట్ మనం 3 రకాలుగా చూసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు మనం కారు కొంచెం స్పీడ్లో పోతున్నాం అంటే వన్ వేనే గుంజుతుంది, ఒక సైడే గుంజుతుంది, అంటే ఇటైనా గుంజొచ్చు అటైనా గుంజొచ్చు. అప్పుడు అంటే స్టీరింగ్ ఇలా ఒక సైడ్ ఇటైనా అటైనా ఇట్లా గుంజుతూ ఉంటుంది. మనం స్పీడ్లో పోయినప్పుడు స్ట్రైట్గా పోతుంది, కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది మనకు. అప్పుడు వీల్ అలైన్మెంట్ కొంచెం అవుట్ అయిందని మనం పరిగణనలోకి తెచ్చుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి వీల్ అలైన్మెంట్లో ఫస్ట్ భాగం అనేది మనము మామూలుగా చెప్పుకునే భాగం ఏంటంటే క్యాంబర్ అనేది వీల్స్ అనేవి కరెక్ట్గా 4 వీల్స్లు ఒకే వేలో ఉన్నాయా లేవా, అటు ఇటు రోడ్లు అంటే సమాంతర రోడ్డు పైన పెడితే కార్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి. ఈ క్యాంబరింగ్ అనేది ఏంటంటే క్యాంబరింగ్లో 2 రకాలు ఉంటుంది. ఈ క్యాంబరింగ్ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ అంటే టైర్లు కారుకి ఇలా వంగి ఉంటాయి, లోపల వంగి ఉంటాయి, దాన్ని క్యాంబరింగ్ నెగిటివ్ అంటారు. అంటే లోపల వీల్ అనేది ఎక్కువ అరుగుదల ఉంటుంది నెగిటివ్లో. అదే క్యాంబరింగ్ పాజిటివ్లో వచ్చేసి బయట వైపున అదే వీల్స్ బయట వైపున ఇలా అంటే ఈ షేప్లో అవుతుంది, ఇలా ఏమో నెగిటివ్లో ఉంటుంది, పాజిటివ్లో వచ్చేసి ఇలా ఉంటుంది అన్నట్టు. అప్పుడు బయట వీల్స్ అనేది అరగడం అనేది జరుగుతుంది ఈ క్యాంబరింగ్. దాన్ని బట్టి కూడా మనము వీల్ అవుట్ అయినాయని కూడా మనం అనుకోవచ్చు. టైన్ అంటే ఇప్పుడు మనం సేమ్ అయ్యే వీళ్ళు లోపల టాయ్ ఇన్ ఉంటుంది. టాయ్ ఇన్ అంటే లోపల అయ్యే వీల్స్ ఇట్లా చక్కగా ఉండకుండా కొంచెం లోపల టాయ్ ఇన్. అదే వీళ్ళు మళ్ళీ ఇట్లా బయట టైన్ అవుట్ వచ్చేసి టైర్లు బయట ఇలా వీల్స్. అప్పుడు కూడా సేమ్ వీళ్ళు అరగటమే ఉంటుంది, అంటే లోపల ఉన్న బయట ఉన్న వీళ్ళు అరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, క్యాస్టర్ యాంగిల్ అంటే ఏంటంటే క్యాస్టర్ పాజిటివ్ ఉంటుంది, క్యాస్టర్ నెగిటివ్ ఉంటుంది. క్యాస్టర్ పాజిటివ్ అంటే మామూలుగా మనకు క్యాస్టర్ వచ్చేసి మనము ఇది స్టీరింగ్ని ఎంత తిప్పగలుగుతామో అదే లెవెల్లో వదిలేస్తే కూడా ఎక్కడైనా యూటర్న్ల కాడ కానీ టర్నింగ్ల కాడ కానీ అదే లెవెల్లో మళ్ళీ దానంతటా అదే స్టీరింగ్ తిరిగేస్తుంది. దాన్ని క్యాస్టర్ పాజిటివ్ అంటాం. అదే క్యాస్టర్ నెగిటివ్ అంటే ఇప్పుడు మనం ఏ లెవెల్లో అదే టర్నింగ్ కాడ ఈ లెవెల్లో తిప్పుతున్నాం, 2 రౌండ్ తిప్పుతున్నాం, మళ్ళీ రివర్స్ స్ట్రైట్ చేసుకున్నానికి మన చేతితోనే తిప్పుకోవాల్సి ఉంటుంది. దాన్నే క్యాస్టర్ నెగిటివ్ యాంగిల్ అంటారు. ఇది ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అంటే ఇది కూడా ఇది ఎలా అయిపోతుంది, అదే స్పీడ్లో గుంతలో పోయినప్పుడు కానీ లేదంటే రోడ్డు బాగాలేన కాడ కానీ సేమ్ ఇక స్పీడ్ బ్రేకర్ల కాడ ఎత్తేసిన కాడ కానీ మన స్టీరింగ్ బోల్ట్ అనేది లూజ్ అవుతుందని చెప్పాను కదా, దాని మూలంగా స్టీరింగ్ది ఇది. ఇప్పుడు మనం క్యాస్టర్ గురించి చెప్పాం కదా,
క్యాస్టర్ అంటే స్టీరింగ్ అటు ఇటు అని. అయితే దీని మూలంగా ఇప్పుడు స్టీరింగ్ కొంచెం అటు ఇటు అయితే నేను తిప్పుకుంటా ఏమవుతుంది అని అనుకుంటారు కదా. అయితే అది అలా కాదు, అలా తిప్పుకోవచ్చు, మనం పర్ఫెక్ట్ డ్రైవర్లో తిప్పుకోవచ్చు. కానీ టైర్లు అరుగుదల ఎలా ఉంటుందో తెలుసా? మినిమం ఒక 40,000 కిలోమీటర్ మనం నడుపుతామని అనుకుంటాం. మనం కొత్త టైర్ కొనుక్కొని ఒక 40 కిలోమీటర్ల వరకు నడుపుతాం, నేను సేఫ్లో వెళ్తుంది. కానీ ఇది ఒక 15,000 మొత్తం అరిగేస్తుంది. ఇది క్యాస్టర్ అంటే మన స్టీరింగ్ మంచిగా లేకపోవడంతో టైర్లు అనేది అరుగుదల ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది క్యాస్టర్ అని మనం తెలుసుకోవచ్చు. క్యాస్టర్ అనేది ఇలా అయిపోతుంది. క్యాస్టర్ ఇది స్టీరింగ్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా ఈ వీల్ అలైన్మెంట్ ఎక్కడ చేపియాలంటే షోరూంలో వచ్చేసి మనం సర్వీసింగ్కి ఇస్తాం కారు. అప్పుడు షోరూంలో వాళ్ళైతే మనం సర్వీసింగ్తో పాటు వీల్ అలైన్మెంట్, కార్ వచ్చేసి వీల్ బేస్ కూడా చేసి ఇస్తారు. అదే మనం బయట దీనికి మనం బయట చేయించుకున్నాం, బయట కూడా ఉన్నవి, వాటికి కూడా దీనికి ఎంతో పెద్ద కాస్ట్ ఏం కాదు. వీల్ అలైన్మెంట్కి వీల్ బేస్ కూడా ఈ రెండింటిని ఒకటేసారి చేయించుకుంటే ఏంటంటే బేస్ వల్ల కూడా మన ఇంజన్ పైన వెయిట్ పడదు. ఇంజన్ పైన వీల్ బేస్ అంటే ఒక టైర్ని అంటే 4 టైర్లను పీకి చేస్తాను. కానీ నేను ఒక మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఒక టైర్ని పీకి అంటే చిన్న బెండ్ అవుతుంది అంటారు. బేస్ అంటే బెండ్ అంటే అండి మామూలుగా టైర్లో గాలి లేనప్పుడు ఒక 4 కిలోమీటర్ నడుపుతాం. లేదంటే టైర్లు సరిగ్గా బాగా లేకపోయినా, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ముందు వెనక టైర్లు వేరే కంపెనీలు వేపించుకుంటారు. కొంతమందికి తొందరగా అదే కంపెనీ దొరకకపోవచ్చు, మనం వేరే దుక్కున పోయిన వాడ టైర్ పోయింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి కాన్వెంట్గా ఏదో ఒకటి పెట్టించుకుంటారు. అది పెట్టించుకోవడం మూలంగా టైర్లు సమాంతరంగా లేకపోయినా అది ఇక బేస్ చేయడానికి అయితే కొంచెం కష్టమే, వీల్ అలైన్మెంట్కి కూడా కష్టమవుతుంది. కాకపోతే బండి ఎట్లా వైబ్రేషన్ బాగా వస్తూ ఉంటుంది అంటే వీల్ బేస్ అనేది వచ్చిందని. అయితే వీటిని అన్నిటిని ఇప్పుడు వీల్ అలైన్మెంట్, వీల్ బేస్ అనేది మన షెడ్లో వచ్చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం కనుక నేను చెప్పినటువంటి ప్రాబ్లం కనుక మన వెహికల్లో కనుక మీకు కనిపిస్తే మనం వచ్చేసి వీల్ అలైన్మెంట్ కాడికైతే ఖచ్చితంగా షెడ్ కానీ షోరూమ్ కానీ తీసుకుపోవాల్సి వస్తుంది. ఆ షోరూమ్ వాళ్ళు లేజర్ ఎగ్యూర్మెంట్తో వాళ్ళు లేజర్కి 4 వీల్స్లకు ఫిట్ చేసి మన వెహికల్ని అయితే వాళ్ళు చూడటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ 4 వీళ్ళకు లేజర్ కిరణాలతో వాళ్ళు ఆ సిస్టంలో అనేది మన వెహికల్ నెంబర్ కొట్టి మనం ఏం అంటే మామూలుగా ఏ వర్షన్ కారు అనేది ఆ వర్షన్ కారుకి తగ్గినట్టు ఈ కారుకి కరెక్ట్ ఉందా లేదా అన్నట్టుగా వాళ్ళైతే చెక్ చేయాలి. కిరణాలతో మన అంటే కారు యొక్క మొత్తం అంటే సిస్టంలో ఎంత ఉంటుంది అనేది వాళ్ళు మన కారుని బట్టి వాళ్ళు ఆ కారుకి మన కారు నెంబరు అవి బిడ్ చేసుకొని చూస్తారు. మన దానికి ఎంత యాంగిల్లో ఉండాలో, ఎంత మామూలుగా 90 డిగ్రీస్ అనుకోండి, 90 డిగ్రీస్లోనే ఉండాలి అన్నట్టుగా అయితే వాళ్ళు అన్నిటికీ ఫీడ్ చేసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కంప్యూటర్ సిస్టంలో ఆ షెడ్ వారు ఆ లేజర్ కిరణాలతో మన వెహికల్ని వాళ్ళు మన బండి నెంబర్, మన కారు నెంబర్ వేసుకొని మన వర్షన్ చేసి ఆ వర్షన్ ప్రకారం వాళ్ళు మన కారుకి ఏ యాంగిల్లో ఎంత వరకు ఉంటుందో ఆ సిస్టంలో మన కారు యొక్క వర్షన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అందులో ఆ కంప్యూటర్ స్క్రీన్లో వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నవి కరెక్ట్గా ఉన్నట్టు, లేదా రెడ్ కలర్లో ఉన్నవి మన వెహికల్కి కొంచెం అక్కడ కొంచెం అవి అవుట్ అయినట్టు చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన వీల్ కాడ ఒకటి మన వీల్ని ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళు కరెక్ట్ చేస్తారు. వీల్ పొజిషన్ కరెక్ట్ చేసి లోపల కిందికి దిగి కారు అంటే మామూలుగా మనము ఇట్లా పైన మనము పెట్టేసి షెడ్లో లోపల వాళ్ళకు మంచిగా ఉంటుంది కంఫర్ట్గా. ఆ లోపల దిగి వాళ్ళు బోల్టులు అనేవి ఏవేవి లూజ్ అయిపోయినాయో వాటిని వాళ్ళు సరి చేస్తారు. అవి సరి చేసినాక మనకు వచ్చేసి వీల్ అలైన్మెంట్ మొత్తం స్క్రీన్ మానిటర్లో గ్రీన్ కలర్కు వచ్చేస్తుంది. అప్పుడు కానీ మనకు మన కారు మొత్తం మన చేతికి స్మూత్గా పోతున్నట్టుగా చేసి ఇస్తారు. అట్లాగే బేస్ను కూడా ఫస్టే చేసేస్తారు. బేస్ను చేయించుకుంటే మన ఇంజన్ పైన వెయిట్ పడదు, మైలేజ్ రావడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అది కూడా చేయించుకొని తప్పక ఫ్రెండ్స్. ఇది మినిమం లర్నర్కైనా సరే మనకు తెలిసిన వాళ్ళకి కూడా కొన్నిసార్లు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఏం కాదు, మేము పర్ఫెక్ట్ కార్ వస్తుంది కదా, మేము నడుపుతాం కదా, మేము తిప్పుకుంటామని నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీల్ అలైన్మెంట్ అనేది
మన ఏంటంటే కారుకి అయితే చాలా చాలా ముఖ్యమని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.